గోవింద 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 గోవింద. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సుగ్రీవాదియుతం శ్రీశం భస్మాంగావృతమీశ్వరం మహేశ్వర సమం ధ్యాయేత్ కిష్కింధాకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే నవమః సర్గః. అభిషిక్తం తు మాం దృష్ట్వా వాలి సంరక్తలోచనః మదీయాన్ మంత్రిణో బద్ధ్వా పరుషం వాక్యమబ్రవీత్. రామచంద్ర ప్రభువుకి తనకు తన అన్నైన వాలికి శత్రుత్వం ఎలా వచ్చిందో తెలియజేస్తూ ఉన్నాడు. మాయావి అనే రాక్షసుని కారణంగా ఇక్కడ వాలి సంహరించబడ్డాడేమో అని నిశ్చయం చేసుకొని అక్కడ ఉన్నటువంటి గుర్తుల ద్వారా నిర్ణయానికి వచ్చినటువంటి సుగ్రీవుడు కిష్కింధ రాజ్యానికి రావడం, మంత్రులందరూ కూడా జరిగిన విషయాన్ని తెలుసుకొని సుగ్రీవుని రాజుగా పట్టాభిషిక్తుని చేయడం, అలా సుగ్రీవుడు రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉండగా కొంతకాలానికి వాలి కిష్కింధ నగరానికి వచ్చాడు. అలా వచ్చినటువంటి వాలిని చూసి, అంటే రాక్షసుని సంహరించి వచ్చాడు వాలి. అభిషిక్తం తు మాం దృష్ట్వా, వాలి రాగానే రాజుగా సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు సుగ్రీవుడు. మంత్రుల చేత అభిషిక్తుడైనటువంటి వాడు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. అలా రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆ సింహాసనం మీద కూర్చొని ఉన్నటువంటి సుగ్రీవుని చూశాడు. సుగ్రీవుని చూసి సంరక్తలోచన, అంటే విపరీతమైనటువంటి కోపం వచ్చినప్పుడు కళ్ళు ఎరుపెక్కుతాయి అంటారు, అలా ఎర్రబడినటువంటి నేత్రములు కలిగినటువంటి వాడైన వాడు వాలి అని అన్నాడు. సంరక్తలోచన అంటే ఇక్కడ ఎందుకయ్యా కోపం వచ్చింది అని అంటే, బిలద్వారం దగ్గర నిలబడి ఉండు, నేను వచ్చేంత వరకు ఉండమని చెబితే బిలద్వారానికి రాయి అడ్డుపెట్టి తాను కిష్కింధ నగరానికి వచ్చేశాడు. అలా కిష్కింధ నగరానికి వచ్చినటువంటి సుగ్రీవుడు రాజుగా అభిషిక్తుడై ఉన్నాడు, సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. అంటే తన రాజ్యాన్ని కబళించాలని, తన రాజ్యాన్ని తాను పొందాలని రాజ్యకాంక్షతో సుగ్రీవుడే ఈ పని చేశాడు. వాలి బిలంలోకి ప్రవేశించగానే సుగ్రీవుడు ఆ రాయిని అడ్డుపెట్టి తాను కిష్కింధ నగరానికి వచ్చి తాను రాజుగా చలామణి అవుతున్నాడు, రాజుగా ఉన్నాడు అని చెప్పి భావించినటువంటి వాడు కనుక కోప సంరక్తలోచన, అలా ఆయన విపరీతమైనటువంటి కోపం కలిగి ఎర్రని నేత్రములు కలిగినటువంటి వాడై, అంటే రాజ్యకాంక్షతో ఈ పనంతా కూడా సుగ్రీవుడే చేశాడు అని వాలి భావించాడు తప్ప అక్కడ జరిగినటువంటి వృత్తాంతం వాలికి తెలియదు. అంటే సంవత్సర కాలం పైగా నిరీక్షణ చేశాడు, ఇక వాలి రాలేదు. అక్కడ జరిగినటువంటి ఆ యొక్క చిహ్నములు, గుర్తులు ఏవైతే ఉన్నాయో వాటిని చూసి వాలి మరణించాడు అని భావించినటువంటి వాడైన సుగ్రీవుడు తర్పణాలను కూడా విడిచి తాను కిష్కింధ నగరానికి వచ్చి మంత్రుల బలవంతం చేత రాజుగా ఉన్నాడు కనుక ఈ విషయమంతా వాలికి తెలియదు. కనుక రాజ్యకాంక్షతో సుగ్రీవుడే ఈ విధంగా వ్యవహరించాడు అని అనుకొని వెంటనే, అంటే జరిగింది ఏదో కూడా వినడానికి ఆయన ఇష్టపడటం లేదు వాలి. సుగ్రీవుడు మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. వెంటనే ఏం చేశాడయ్యా అంటే, మదీయాన్ మంత్రిణః బద్ధ్వా, నాకు సంబంధించినటువంటి మంత్రులందరినీ కూడా వాళ్ళందరినీ బంధించాడు. గొప్ప బలపరాక్రమాలు కలిగినటువంటి వాడు కనుక రావడమే సింహాసనం మీద సుగ్రీవుని చూశాడు. అలా సుగ్రీవుని చూసి కోపం కలిగి వెంటనే మంత్రులందరినీ కూడా బంధించి పరుషం వాక్యం అబ్రవీత్, కఠినమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు, పరుషంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ పరుషమైనటువంటి మాటలు కూడా మనస్సుకు దుఃఖాన్ని కలిగించే విధంగా, తమ్ముణ్ణి ఈ విధంగా అనరాని మాటలన్నీ కూడా అంటూ ఉన్నాడు వాలి అని చెప్పి రామచంద్ర ప్రభువు చెబుతూ ఉన్నాడు. అంటే దీనికి కారణం ఏమిటి అంటే, రాజ్యాన్ని ఆశించి సుగ్రీవుడు ఆ బిలానికి ఒక రాయిని అడ్డుపెట్టి తాను వచ్చి రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు అని వాలి భావించాడు కనుక జరిగిన విషయాన్ని తెలుసుకోవడానికి కూడా ఇష్టపడక తమ్ముణ్ణి పరుషంగా మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. అలా మాట్లాడుతూ నిగ్రహేపి సమర్థస్య తం పాపం ప్రతి రాఘవ న ప్రావర్తత మే బుద్ధి భ్రాతుర్గౌరవయంత్రిత. వాలి పట్ల సుగ్రీవునికి ఎలాంటి గౌరవం ఉంది అన్నది ఈ శ్లోకం చక్కగా చెబుతుంది మనకు. అంటే
వీరిద్దరి మధ్య కూడా శత్రుత్వం రావడానికి కారణం ఏమిటి, అసలు శత్రుత్వానికి కారకుడు ఎవరు అనేటటువంటి దాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. అందుకే ప్రతి ఒక్క వాక్యాన్ని కూడా మహర్షి చాలా స్పష్టంగా ఇక్కడ చెబుతూ ఉన్నాడు. జరిగినటువంటి వృత్తాంతాన్ని పదే పదే తెలియజేస్తూ ఆ వృత్తాంతంలో ఎవరిది దోషము అనేటటువంటిది చాలా జాగ్రత్తగా మనం గమనించాల్సి ఉంటుంది. ఇక్కడ వాలిది తప్ప లేకపోతే సుగ్రీవుడిది తప్ప వారిద్దరి మధ్య శత్రుత్వం కలగడానికి కారణం ఏమిటి, అసలు వాలిని శత్రువుగా సుగ్రీవుడు భావించాడా, సుగ్రీవుడిని వాలి భావించాడా, వీరిద్దరికీ ఇంత గొడవ జరగడానికి మాయావి కారణమా, మాయావే కారణమైతే వీరిద్దరూ దేనికి గొడవ పడుతున్నారు, ఇలాంటి అంశాలన్నీ కూడా చాలా స్పష్టంగా చెబుతున్నాడు మహర్షి. చెబుతూ ఇక్కడ వాలి పట్ల సుగ్రీవునికి ఉన్నటువంటి గౌరవం ఎటువంటిదో ఆ గౌరవ భావం ఏమిటో చెబుతూ అంటున్నాడు. నిగ్రహేపి సమర్థస్య, ఓ రామచంద్ర అంత పరుషంగా మాట్లాడి నా మంత్రులందరినీ కూడా బంధించాడు. బంధించిన అటువంటి వాలిని నిగ్రహించడానికి నాకు సామర్థ్యం ఉంది. ఎందుకంటే రాజుగా సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఒక ఆజ్ఞ వేస్తే సైన్యం అంతా కూడా ఆయన మాట వింటుంది, వాలిని బంధిస్తుంది. అలా వాలిని బంధించడానికి తన దగ్గర సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా, అంటే తన ఆజ్ఞకు బద్దులైనటువంటి సైన్యము, అలాగే హనుమంతుడు మొదలైనటువంటి వారందరూ కూడా ఉన్నారు. మరి అలాంటి గొప్ప సైన్యము తన వెనక ఉండగా తాను భయపడకుండగా వాలిని బంధించగలిగేటటువంటి సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా ఒక చక్కటి మాట అన్నాడు. ఏమిటయ్యా అంటే, భ్రాతు గౌరవం యంత్రిత. ఆ భ్రాతు గౌరవ యంత్రిత, సోదరుని పట్ల ఉన్నటువంటి గౌరవము చేత నియంత్రించబడినటువంటి వాడనై అన్నాడు ఒక మాట. అంటే తన అన్నంటే తనకు ఇష్టం, ఆ అన్న పట్ల ఉన్నటువంటి గౌరవ భావం చేత ఆయన యొక్క బుద్ధి, మే బుద్ధి తం పాపం ప్రతి నా ప్రవర్తత, నా బుద్ధి అలాంటి పాపపు కార్యం చేయడానికి ప్రవర్తించలేదయ్యా రామచంద్ర అన్నాడు. అంటే సోదరుణ్ణి బంధించాలి అనేటటువంటి దుష్ట ఆలోచన నా మనస్సులో రాలేదు. అలాంటి ఆలోచన రాకపోగా వచ్చినటువంటి తన అన్నను గౌరవించాలి, ఆ రాక్షసుని సంహరించి వచ్చాడు, అలా సంహరించి వచ్చినటువంటి వాలిని నేను గౌరవించాలి అని తనకు రాజుగా తాను కూర్చొని ఉన్నా, రాజుగా తనకు అధికారం ఉన్నా, తన ఆజ్ఞను పాటించేటటువంటి సైన్యం తన దగ్గర ఉన్నా, వాలి అంత పరుషంగా కఠినంగా మాట్లాడుతూ ఉన్నా, వాలి పట్ల ఉన్నటువంటి తన సోదరుడి పట్ల ఉన్నటువంటి గౌరవం చేత తాను ఈ రకమైనటువంటి పాప పని చేయలేదు. అంటే తన అన్నను బంధించాలనేటటువంటి ఆలోచన రాలేదు. ఈ వాక్యము సుగ్రీవునికి వాలి పట్ల ఉన్నటువంటి గౌరవం ఏమిటో తెలియజేస్తుంది. అలా తన అన్నతనం తిడుతున్నప్పటికీ కూడా, కఠినంగా మాట్లాడుతున్నప్పటికీ కూడా సుగ్రీవుడు ఈ విధంగా ప్రవర్తించలేదు అన్న విషయాన్ని రామచంద్ర ప్రభువుకు చెబుతూ అంటున్నాడు. హత్వా శత్రుం సమే భ్రాత ప్రవివేశపురం తదా మానయన్స్తం మహాత్మానం యథావచ్చాభ్యవాదయం. పైగా సుగ్రీవుడు ఇక్కడ ఏం చేశాడయ్యా అనంటే, వాలి తనను కఠినంగా మాట్లాడుతున్నా తాను అతన్ని బంధించడానికి ప్రయత్నం చేయకపోగా, స్మే భ్రాత సహ శత్రుం హత్వా తదా పురం ప్రవివేశ, మాయావి అనే ఆ రాక్షసుడిని శత్రువుని సంహరించి కిష్కిందా నగరానికి వచ్చాడు. అలా కిష్కిందా నగరానికి వచ్చినటువంటి వాలి ఎంత కఠినంగా మాట్లాడినా, జరిగిన వృత్తాంతాన్ని వినడానికి ఇష్టపడకపోయినా, మంత్రులందరినీ కూడా బంధించినా, నేను వాలిని బంధించగలిగేటటువంటి సామర్థ్యం ఉన్నా, ఆయన పట్ల ఉన్నటువంటి గౌరవభావంతో మహాత్మానం తమ్ అని అన్నాడు. మహానుభావుడైనటువంటి ఆ వాలిని, అంటే తన సోదరుడి పట్ల ఉన్నటువంటి భావం ఏ విధంగా ఉందో ఇక్కడ ఈ పదాల్లో చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అలా మహానుభావుడైనటువంటి ఆ వాలిని మానయన్ గౌరవిస్తూ యథావత్ అభివాదయం. అంటే ఈయన ఇంత కఠినంగా మాట్లాడుతున్న సుగ్రీవుడు ఏం చేశాడయ్యా అనంటే, తాను తన సోదరుని గౌరవిస్తూ అభివాదం చేశాడు అని అన్నాడు. అభివాదము, నమస్కారము ఈ రెండూ కూడా వేరు వేరు అర్థాలు కలిగినటువంటివి. అంటే రెండూ ఒకే రకంగా అనిపిస్తాయి. నమస్కారం ఏమిటయ్యా అంటే, నిలబడి రెండు చేతులు కూడా జోడించి మన యొక్క వినయపూర్వకమైనటువంటి భావాన్ని తెలియజేయడం నమస్కారం. మరి అభివాదము అనంటే ఏమిటి? అభివాదము అనంటే పెద్దల ఎదుట నిలబడి రెండు చెవుల్ని కూడా జాగ్రత్తగా పట్టుకొని మన పరిచయాన్ని చెబుతూ సాష్టాంగపడి వాళ్ళ యొక్క పాదములకు ప్రణమిల్లుతూ వారి నుంచి చక్కటి ఆశీర్వచనాలు కోరి చేసేటటువంటిది అభివాదము అని అంటారు. అందుకని ఇక్కడ ఈయన అన్నాడు, అభివాదయం, నేను వాలికి
వాలిని గౌరవిస్తూ నా సోదరునికి అభివాదం చేశానన్నాడు, కానీ నమస్కారం చేశానని చెప్పలేదు. ఇక్కడ అభివాదము అనేటటువంటిది గొప్ప లక్షణం. అంటే భారతీయ సంస్కృతిలో ఒకరి పట్ల, పెద్దవారి పట్ల మనం చూపేటటువంటి గౌరవభావము, వినయము, వినమ్రత ఇవన్నీ కూడా తెలియజేస్తాయి. ఇలాంటి గొప్ప లక్షణం కలిగి ఉన్నటువంటి వాడు, అంటే ఎప్పుడైతే అభివాదం చేస్తామో పెద్దలైనటువంటి వారు ఆయుష్మాన్ భవ, యశస్వి భవ ఇటువంటి గొప్ప గొప్ప మాటలతో మనల్ని ఆశీర్వదిస్తారు. అంటే మనకు చక్కటి ఆయుష్ కలగాలని, మనకు ఐశ్వర్యం కలగాలని, కీర్తి కలగాలని, ఇలాంటివి పెద్దవారి నోట వచ్చినప్పుడు మనకు అలాంటి చక్కటి అభివృద్ధి కలుగుతుంది. కనుక పెద్దవారి పట్ల ఎలా వ్యవహరించాలో ఇక్కడ మనకు తెలుస్తుంది. మరి అలా అభివాదం చేయడం వల్ల ఏం కలుగుతుందయ్యా అని అంటే, వాక్యం ఒక శాస్త్రం ఏమిటి అంటే, అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపసేవినః చత్వారి తస్య వర్ధంతే ఆయుర్విద్య యశోబలం. ఎవడైతే ఈ విధంగా పెద్దలను గౌరవించాలి అనేటటువంటి భావనతో వారి పట్ల అభివాదము అనంటే సాష్టాంగ ప్రణామం చెయ్యాలనేటటువంటి భావన కలిగి ఉంటాడో అని అన్నాడు. అంటే సాధారణంగా నమస్కరించడం వలన మన యొక్క వ్యక్తిత్వమే గొప్పగా ఉంటుంది తప్ప ఎదుటివాడికి మనం ఏదో బానిసలం అనేటటువంటి భావనతో ఉండకూడదు ఎప్పుడు కూడా. ఎందుకంటే అందరిలోనూ ఉన్నటువంటి పరమాత్మను చూసి దర్శించి ఆ పరమాత్మను మనం నమస్కరిస్తున్నాము తప్ప ఎదుటివాడి యొక్క ఆకారాన్నో లేదా ఎదుటివాడి యొక్క శౌర్యాన్నో పరాక్రమాన్నో చూసి, లేకపోతే వారికి గొప్పతనాన్నో చూసి నమస్కరించడం కాదు. నమస్కారము అని అంటే ఎదుటివాణి హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ, అందరి హృదయాలలోనూ ఉన్నటువంటి పరమాత్మకు నమస్కరించడం, మనలో ఉన్నటువంటి ఆ వినయ భావాన్ని తెలియజేయడం వల్ల మన యొక్క లక్షణము, మన యొక్క అభివృద్ధి అనేటటువంటిది మనకు కనిపిస్తుంది. అదే ఇక్కడ సుగ్రీవుడు చేస్తూ ఉన్నాడు. ఆ వాలి తనను నిందిస్తున్నప్పటికీ కూడా వినమ్రతతో, గౌరవభావంతో తనకు అభివాదం చేశాడట. అలా అభివాదం చేసేటటువంటి వాడికి 4 లక్షణాలు వృద్ధి పొందుతాయి అని అంటుంది శాస్త్రం. ఏమిటయ్యా అంటే, ఆయుహు, విద్య, యశో, బలము. వాడి యొక్క ఆయుష్, వాడి యొక్క కీర్తి, వాడి యొక్క విద్య, అలాగే బలము అనేటటువంటి 4 కూడా వృద్ధి చెందుతాయి. మరి ఎవరికి అభివాదం చెయ్యాలి అంటే, మొట్టమొదట వచ్చేటటువంటిది తల్లిదండ్రులు. తల్లిదండ్రులు మనం వారిని గౌరవించడము అనేటటువంటి సంప్రదాయం, వారికి అభివాదం చేయడం అనేటటువంటి మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని వేదం మనకు ఉపదేశం చేస్తుంది. అలా తల్లిదండ్రుల్ని గౌరవించడం అంటే వారికి సాష్టాంగ నమస్కారము అని అంటే, వారి ద్వారా మనము ఈ శరీరాన్ని, ఈ ప్రాణాన్ని పొందాము కనుక ఈ శరీరాన్ని పొంది ఈ శరీరం ద్వారా మన ఉన్నతికి కావలసినటువంటి ప్రయత్నం చేయడానికి కావలసిన పోషణ తల్లిదండ్రుల ద్వారా మనకు లభిస్తున్నది కనుక అలాంటి తల్లిదండ్రులకు మనం నిరంతరము కూడా అభివాదం చేయాలి. అలాగే గురువుల పట్ల వ్యవహారం, గురువులు మనకు జ్ఞానబోధ చేస్తారు. ఆ జ్ఞానం ద్వారా మన యొక్క ఉన్నతి ఉంటుంది కనుక అలాంటి గురువుల పట్ల మనం ఈ అభివాదం అనేటటువంటి దాన్ని చెయ్యాలి. పెద్దలైనటువంటి వారు ఉంటారు, వారు జ్ఞానాన్ని సంపాదించుంటారు, వారి జీవిత అనుభవాల ద్వారా జీవితంలో ఎన్నో ఉన్నతమైనటువంటి లక్ష్యాలను సాధించి ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉంటారు. అలాంటి మహానుభావులైనటువంటి వారి పట్ల మనం ఈ భావాన్ని కలిగి ఉంటే వారి యొక్క మాటలు మన ఉన్నతికి తోడ్పడతాయి. కనుక ఈ అభివాదము అనేటటువంటిది మన ఉన్నతికి సంబంధించేటటువంటిది అని భారతీయ సంస్కృతిలో ఈ అభివాదానికి విశేషమైనటువంటి స్థానం ఉంది. ఇక్కడ సుగ్రీవుడు తన యొక్క అన్న పట్ల ఉన్నటువంటి గౌరవభావం చేత, తాను అనురాగం చేత శత్రువును చంపి కిష్కిందా నగరానికి తిరిగి వచ్చినటువంటి వాలిని చూసి పరమ సంతోషంతో ఆయన గౌరవిస్తూ ఆయనకు అభివాదం చేశాడట. అభివాదం చేస్తే ఆశీర్వచనం అందించాలి, కానీ ఇక్కడ వాలి ఎలాంటి ఆశీర్వచనము కూడా అందించకుండగా తనను ఈ విధంగా ఉన్నాడని, ఉక్తాశ్చ నాశిషస్తేన సంతుష్టేన అంతరాత్మన అని ఒక వాక్యం అన్నాడు సుగ్రీవుడు. తాను భక్తితో అభివాదం చేసి గౌరవంతో తన అన్నకు నమస్కారం చేస్తే, అది కూడా పాదములపై పడి నమస్కారం చేస్తే, తేన ప్రహృష్టేన అంతరాత్మన ఆశిష నవుక్త, చాలా పరమ సంతోషంతో నా సోదరుడు ఈ విధంగా రాజుగా కూర్చున్నవాడు దిగొచ్చాడు, నా కాళ్ళ మీద పడ్డాడు, క్షమించమని వేడుకుంటూ ఉన్నాడు, జరిగినటువంటి విషయాన్నన్నా విందామనే ఆలోచన కూడా లేనటువంటి వాడై వాలి ఆయన ఆశిష నవుక్త, ఎలాంటి ఆశీర్వచనాలు కూడా చేయలేదు. అంటే నన్ను కఠినంగా పరుషంగా నాతో మాట్లాడుతున్నాడే తప్ప చేయవలసినటువంటి మంచి ఆశీర్వచనాలు ఏవి కూడా చేయకపోగా, నత్వా పాదావహం తస్య ముకుటేనా స్పృశం ప్రభో అపి వాలి మమ క్రోధాత్ న ప్రసాదం చకారసః. ఓ ప్రభో రామచంద్ర,
నేను ఆయన పాదముల మీద పడ్డాను. అహం నత్వ తస్య పాదౌ ముకుటేన అస్పృశం, నా కిరీటాన్ని తీసుకుని వెళ్ళి ఆయన పాదాలకు తగిలించానయ్యా. ఆ విధంగా ప్రాధేయపడుతూ నేను ఆయన పాదాల మీద పడి ఆయనకు నమస్కారం చేస్తే నా కిరీటంతో ఆయన పాదాలను స్పృశించినా కూడా సహ వాలి క్రోధాత్ మమ ప్రసాదం నచకార, విపరీతమైనటువంటి క్రోధం చేత కోపంతో ఉన్నటువంటి వాడు కనుక నాకు ఎలాంటి అనుగ్రహాన్ని కూడా ఇవ్వలేదు. నా మీద ఆయనకి ఏ కోపము కూడా తగ్గలేదు, అలాగని చక్కటి మాటలు కూడా పలకలేదు, నాకు ఎలాంటి ఆశీర్వచనము కూడా చేయలేదు అని సుగ్రీవుడు రామచంద్రుడికి తెలియజేస్తూ ఉన్నాడు. ఇలా ఈ మాటతో చెబుతున్నటువంటి ఆ సుగ్రీవుని యొక్క వాక్యంతో 9వ సర్గ పూర్తవుతుంది. ఈ విధంగా సుగ్రీవునికి వాలికి ఉన్నటువంటి కారణాన్ని తెలియజేస్తూ 9వ సర్గలో ఆ వాలి తనను ఏ విధంగా కూడా ఆశీర్వదించలేదు అనేటటువంటి మాటను చెప్పాడు. దీంతో 9వ సర్గ పూర్తయింది. ఇది శ్రీమద్ రామాయణే ఆది కావ్యే కిష్కింధాకాండే 9వ సర్గ. ఇలా 9వ సర్గ పూర్తయ్యాక వాలిని అనుగ్రహింపచేసుకోవడం కోసం సుగ్రీవుడు ఎంత ప్రయత్నించినా కూడా వాలి అంగీకరించకుండగా తాను విపరీతమైనటువంటి కోపంతో అనరాని మాటలన్నీ కూడా అని సుగ్రీవుని రాజ్యం నుంచి బహిష్కరిస్తూ ఉన్నాడు. అలాగే వాలి సుగ్రీవుల వైరముకు సంబంధించినటువంటి కారణాన్ని విని తప్పకుండా వాలిని సంహరిస్తాను అని రామచంద్ర ప్రభువు కూడా మాట ఇస్తున్నాడు. ఇలాంటి విషయాలను తెలియజేసేటటువంటి 10వ సర్గలోనికి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. అథ శ్రీమద్ రామాయణే ఆది కావ్యే కిష్కింధాకాండే 10వ సర్గ. తతః క్రోధ సమావిష్టం సంరబ్ధం తముపాగతం అహం ప్రసాదయాంచక్రే భ్రాతరం ప్రియకామ్యయా. ఆ విధంగా పాదముల మీద పడి నమస్కరించాడు సుగ్రీవుడు. నమస్కరించిన తరువాత క్రోధ సమావిష్టం, కోపము చేత విపరీతంగా ఊగిపోతూ ఉన్నాడు వాలి. అలా విపరీతమైనటువంటి కోపం కలిగి ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి ఆలోచన కూడా ఉండదు. కోపం కలిగితే బుద్ధి ఆలోచన చేయడం మానేస్తుంది. కనుక తన తమ్ముడు చెబుతున్నటువంటిది ఏమిటో, తన తమ్ముడు తనను ఏ విధంగా ప్రాధేయపడుతున్నాడో, క్షమించమని తాను వేడుకుంటున్నాడో, తన పాదముల మీద పడ్డాడో, ఇవన్నిటినీ కూడా గమనించే స్థితిలో లేడు. కోపం చేత ఊగిపోతూ ఉన్నాడు. సంరబ్ధం అని అన్నాడు. ఇక్కడ సంరబ్ధము అనంటే తొందరపాటు కలిగినటువంటి వాడు. అలా తొందరపాటు కలిగినటువంటి వాడై ఉపాగతం అహం హితకామ్యయా తం భ్రాతరం ప్రసాదయాంచక్రే, అంత కోపంతో ఊగిపోతున్నటువంటి వాలిని చూసి నా సోదరుడు కిష్కిందకు వచ్చాడు గనక నేను అతని మేలును కాంక్షిస్తూ అతని మేలును కోరేటటువంటి వాడిని కనుక సోదరుడైనటువంటి వాళ్ళని బ్రతిమాలుతున్నానయ్యా అని అన్నాడు. అంటే చివరకు బ్రతిమాలేటటువంటి స్థితికి కూడా వచ్చాడు సుగ్రీవుడు. అలా బ్రతిమాలుతున్నాను అనేటటువంటి మాటను చెప్పాడు. ఎందుకంటే రాక్షసుడిని జయించి వచ్చాడు, వాలి వచ్చాడనేటటువంటి సంతోషం, తన అన్న తిరిగి వచ్చి రాజుగా ఉంటే తాను ఆనందంగా ఉంటాడు. కానీ ఇవేవి కూడా వాలి వినిపించుకోవడం లేదు. రాజ్యకాంక్షతో సుగ్రీవుడు తను రాకుండగా బిలద్వారం దగ్గర రాయి అడ్డుపెట్టి వచ్చాడు అని మాత్రమే ఆలోచిస్తూ ఉన్నాడు. అలాంటి కోపంలో తొందరపాటుతో ప్రవర్తిస్తూ ఉన్నాడు. అలా తొందరపాటుతో ప్రవర్తిస్తున్నాడు. ఈయన మేలును కోరేటటువంటి వాడిని కనుక ఈయనకు 4 మాటలు చెబుదామని చెప్పి నేను ఆయన మేలును కాంక్షించినటువంటి వాడనై ఆయన బ్రతిమాలుకుంటున్నానయ్యా అని అన్నాడు. అది కూడా ఎలా బ్రతిమాలుకుంటున్నాడో కూడా చెబుతున్నాడు. ఆయన అన్నాడు, దిష్ట్యాసి కుశలీ ప్రాప్తః నిహతశ్చ త్వయా రిపుః అనాథస్య హి మే నాథః త్వమేకో అనాథనందనః. అనాథనందన అని సంబోధన చేస్తున్నాడు. అయ్యా, నాకు నాథుడెవడు లేడు, నాకు దిక్కెవడు లేడు, నన్ను రక్షించేటటువంటి వాడు నువ్వు ఒక్కడవే. ఎందుకంటే వాలి సుగ్రీవులు ఇద్దరు కూడా అన్నదమ్ములు కనుక వాలి నిరంతరము కూడా సుగ్రీవుని రక్షించేటటువంటి వాడు కనుక అనాథనందనః, నాథుడే లేనటువంటి నాకు సంతోషాన్ని కలిగించేటటువంటి వాడవయ్యా నీవు అని అన్నాడు. అంటే వాలి ఉంటే సుగ్రీవునికి పరమ సంతోషం. ఈ మాటల చేతనే సుగ్రీవునికి వాలి పట్ల ఎలాంటి భావం ఉందో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కనుక ఆయన అన్నాడు, అనాథనందన, ఓ సోదరా, నీవే నాకు దిక్కయ్యా, నీవే నాకు ఆనందాన్ని కలిగించాలి. కనుక నీవు తిరిగి వచ్చావు, రాక్షసుని సంహరించి వచ్చావు. దిష్ట్యా త్వయా రిపుః నిహతః, నా భాగ్యం చేత నీవు శత్రువుని సంహరించి తిరిగి కిష్కిందకు వచ్చావు. కుశలీ ప్రాప్తః, అది కూడా క్షేమంగా తిరిగి వచ్చావు. అలా క్షేమంగా తిరిగి వచ్చినటువంటి నీవు అనాథస్య మే త్వం ఏకః నాథః, నీ ఒక్కడవే నాకు దిక్కు. అలా
నీవు తప్ప నాకు వేరొకడు లేడు, నేను రాజ్యంలో ఉన్నాను, రాజుగా కూర్చున్నాను, నువ్వు అనుకుంటున్నావేమో, నాకు ఈ రాజ్యం అక్కర్లేదయ్యా, నీవొక్కడవే నాకు దిక్కు, వాలి తప్ప వేరొక దిక్కు లేదు అని సుగ్రీవుడు పలుకుతూ ఉన్నాడు. అలా వాలి పట్ల ఉన్నటువంటి ప్రేమ ఇక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నాడు. క్షేమంగా తిరిగి వచ్చావు, రాక్షసుడిని సంహరించావు అని ఆనందంతో పాదాభివందనం చేశాడట. అలా ఆనందంతో పాదాభివందనం చేసి నా అదృష్టం కొద్దీ నీవు తిరిగి వచ్చావయ్యా అని చెప్పి ఆయన అంటూ, నీవే ఈ రాజ్యానికి రాజువి, నేను రాజును కాను అని చెప్పి తెలుపుతూ అంటున్నాడు సుగ్రీవుడు. ఇదం బహుశలాకం తే పూర్ణచంద్రమివోదితం ఛత్రం సవాలవ్యజనం ప్రతీచ్ఛస్వమయోద్యతం. విపరీతమైనటువంటి కోపంతో ఉన్నాడు వాలి. అనేక విధాలుగా ప్రాధేయపడుతూ ఉన్నాడు సుగ్రీవుడు. ఇలా శత్రువుని సంహరించి వచ్చావయ్యా, నీవే ఇక ఈ రాజ్యానికి రాజు, నేను రాజుగా ఉండదలుచుకోలేదని చెప్పి ఆయన ఏం చేశాడయ్యా అనంటే, రాజలాంఛనాలు ఏవైతే ఉన్నాయో అంటే రాజుగా కూర్చోవడానికి ఉన్నటువంటి ఛత్రము, అలాగే వింజామర వీసేటటువంటి వ్యజనము, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. రాజలాంఛనాలు, రాజుగా ఉన్నటువంటి వాడికి చిహ్నములు. అలా రాజుగా ఉన్నటువంటి వాడికి తే మయాధృతం, ఇదిగో ఇవన్నీ కూడా నేను పట్టుకున్నాను అంటే, ఒక పక్క నీవే రాజుగా ఉన్నావు కనుక నీకు గొడుగు పట్టాలి, మంచి ఛత్రాన్ని పడుతున్నాను, అలాగే వింజామర వీస్తూ ఉంటాను. అది కూడా ఎలా ఉందయ్యా అంటే, బహుశలాకం పూర్ణచంద్రం ఇవ, గొప్ప ఊచలు కలిగి తెల్లని చంద్రుడు ఏ విధంగా అయితే ప్రకాశిస్తూ ఉంటాడో అలా శ్వేతవర్ణంతో దగాయమానంగా వెలుగొందుతూ ఉందయ్యా ఆ ఛత్రము. అలా వెలుగొందుతూ ఉన్నటువంటి ఛత్రాన్ని నేను నీకు పడతాను. సవాల వ్యజనం, చమరీ మృగాలు, హిమాలయ ప్రాంతాల్లో సంచరించేటటువంటి ఆ చమరీ మృగముల యొక్క తోకల వలె ఉన్నటువంటి వాల వ్యజనాలు, వాటి యొక్క వెంట్రుకలతో తయారు చేసేటటువంటి ఆ వ్యజనములు, విసనకర్రల్లాగా ఉండేటటువంటి వింజామరలను తీసుకొని, ఇదం ఛత్రం ప్రతీచ్ఛస్వ, ఇదిగో ఈ ఛత్రాన్ని నేను నీకు పడతాను, స్వీకరించవయ్యా అని అంటే, ఒక రాజుగా నిన్ను భావించి నీవు రాజ్యాన్ని అధిష్ఠించు, నీవు రాజ్యాన్ని పరిపాలించు, నీవు రాజుగా ఉండు, నేను నీకు ఛత్రాన్ని పడతాను, వింజామర వీస్తాను అని చెప్పి సుగ్రీవుడు వాలితో అంటూ ఉన్నాడు. ఈ విధంగా నీవే రాజ్యానికి రాజువే, నేను అంగీకరిస్తున్నాను, నీవు రాజుగా ఉండు అని చెప్పి వినయంగా ప్రాధేయపడుతూ ఉన్నాడు. కాళ్ళ మీద పడి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇలా ఉండగా వాలి ఇంకా సందేహపడుతున్నాడేమో అనేటటువంటి విషయంతో జరిగినటువంటి వృత్తాంతాన్నంతటినీ కూడా చెప్పడానికి సిద్ధమవుతూ ఉన్నాడు. ఇలా వాలి చెప్పినటువంటి మాటలు అంటే సుగ్రీవుడు వాలి పట్ల జరిగినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి తెలిపేటటువంటి శ్లోకాలు మనం చక్కగా పారాయణ చేసుకుందాం. అభిషిక్తం తు మాం దృష్ట్వా వాలి సంరక్తలోచనః మదీయాన్ మంత్రిణో బద్ధ్వా పరుషం వాక్యమబ్రవీత్ నిగ్రహేపి సమర్థస్య తం పాపం ప్రతి రాఘవ న ప్రావర్తత మే బుద్ధిః భ్రాతుర్గౌరవయంత్రిత హత్వా శత్రుం సమే భ్రాత ప్రవివేశపురం తదా మానయన్స్తం మహాత్మానం యథావచ్ఛాభ్యవాదయం ఉక్తాశ్చ నాశిషస్తేన సంతుష్టేనాంతరాత్మనా నత్వా పాదావహం తస్య ముకుటేనాస్పృశం ప్రభో అపి వాలి మమ క్రోధాత్ న ప్రసాదం చకారసః ఇతి శ్రీమద్ రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే నవమః సర్గః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే దశమః సర్గః. తతః క్రోధసమావిష్టం సంరబ్ధం తముపాగతం అహం ప్రసాదయాంచక్రే భ్రాతరం ప్రియకామ్యయా దిష్ట్యాసి కుశలీ ప్రాప్తః నిహతశ్చ త్వయా రిపుః అనాథస్య హి మే నాథః త్వమేకో నాథనందనః ఇదం బహుశలాకం తే పూర్ణచంద్రమివోదితం ఛత్రం సవాలవ్యజనం ప్రతీచ్ఛస్వమయోద్యతం.
ఇతి శ్రీమద్ రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే దశమ సర్గే పంచశ్లోకాః. ఇలా వాలి గురించి తెలియజేసినటువంటి మాటలు తెలిపే శ్లోకాలు పారాయణ చేసుకున్నాం. ఇప్పుడు క్షమాప్రార్థనాలతో మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.